ఇలాంటి లొకేషన్ నుంచే కదా మనం సన్ రైజ్ ని ఎంజాయ్ చేసేది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్రావెల్ సిరీస్ గైస్. నైట్ ఇక్కడ క్యాంపింగ్ చేసిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ ఊటీకి అయితే స్టార్ట్ అయినాం. సో వెళ్తున్న దారిలో ఘాట్ సెక్షన్ లో ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్ కనిపిస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మెటల్ బ్రిడ్జెస్ చూస్తే మాత్రం చాలా సినిమాటిక్ అనిపించినాయి. మన ఘాట్స్ మొత్తం ఇట్లా మంకీస్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ హెవీ వెహికల్స్ చూడండి ఎంత కష్టపడుతున్నాయో. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి. ఈ రోజు వచ్చేసి అయితే మనం ఊటీ ఇంకా కునూర్ అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కటేరి పార్క్. ఫస్ట్ మేము పార్క్ అనుకోగానే డ్రాప్ అయిపోదాం అనుకున్నాం, కానీ వెళ్ళే దారిలోనే ఉంది కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చినాం. దిస్ వాజ్ అవర్ బెస్ట్ డిసిజన్. అక్కడ నుంచి లొకేషన్స్ మాత్రం చాలా క్రేజీ ఉన్నాయి. అసలు మీరు ఫోన్ కూడా జస్టిస్ చేయదు. అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, వాటర్ ఫాల్, ఇట్లా టీ గార్డెన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు మాత్రం ఇక్కడ కూర్గ్ సైడ్ వస్తే మాత్రం ఇది పక్కా విజిట్ చేయండి. చలో గాయ్స్, ఇప్పుడైతే ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డెస్టినేషన్ కంప్లీటెడ్. మన కటేరి పార్క్ వచ్చేసి కునూర్లో అయితే ఉంటుంది. ఇంకా సిటీ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఇక్కడైతే వచ్చినాం. మనకు కామన్గా హాట్ వాటర్ అయితే పక్కా ఇస్తారు. ఇంకా అక్కడ తొందరగా టిఫిన్ కంప్లీట్ చేసుకొని మేము ఊటీ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మనకి ఇక ఘాట్స్ మాత్రం రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. లొకేషన్స్ అదిరిపోతాయి. ఊటీలో అయితే మేము ఛార్జింగ్ స్టేషన్ కోసం అయితే ఆగినాం. ఇప్పుడు ఇక్కడ కార్ ఛార్జ్ అవుతుంది. ఇంకా అక్కడ ఎవరో పర్సన్ వచ్చి ఇదేదో క్లీనింగ్ ప్రోడక్ట్ తీసుకుంటారా అంటే ఫస్ట్ తీసుకుంటాం, శాంపుల్ చూపి అన్నారు. శాంపుల్ చేసిన తర్వాత మాకు వద్దు బ్రో అని ఇక వాంతో లొల్లి పెట్టుకుంటా కూర్చున్నారు అక్కడ అయితే. నెక్స్ట్ పార్ట్ లో అయితే మేము ఊటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. ఏమేమి చూసినాం, ఏమేం కథ అయిందో అవన్నీ అయితే మీరు వచ్చే వీడియోలో చూడండి.